నెల్లూరు చేపల పులుసు అండి. ఎలా చేసేయాలో చూసేద్దామా? సింపుల్ అండ్ ఈజీ టేస్టీ చేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి పసుపు, కారం, ఉప్పు, నూనె యాడ్ చేసుకుని, చేపల కొరకు నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. వంద గ్రాముల చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుని దాన్ని బాగా కలుపుకొని చింతపండు యాడ్ చేసుకోవాలండి. చింతపండు గుజ్జుని 3 కేజీల చేపల్ని వేస్ట్ అంతా తీయంగా 2.5 కేజీ వస్తుందండి. 2.5 కేజీకి 100 గ్రాముల చింతపండు అయితే పడుతుంది. 2 మీడియం సైజు ఉల్లిపాయలు కచ్చా పచ్చాగా వేసుకొని యాడ్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా వస్తుంది. మొక్క మునిగేంత చింతపండు నీళ్ళతో మొక్క మునిగేంత పోసేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోనే. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించేసుకోవాలి. ఆ వాటర్లోని ఇదంతా కలిసిపోయేలాగా ఒక్కసారి స్పూన్ తోటి ఇలా కలుపుకోండి, ఉడికేస్తుంది. గ్యాస్లో ఇంకా ఆయిల్ పైకి వచ్చేసి ఉడికేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ వేసేసుకుని పైన కొత్తిమీర వేసేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ. వేడి వేడి చేపల పులుసు.